హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోంచేశారా అండి? అందరూ రేపు వినాయక చవితి అండి. అందుకే అందరికీ ముందుగా నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మనం అందరం కూడా రేపు వినాయక చవితి కాబట్టి వినాయకుని విగ్రహాలు తెస్తూ ఉంటామండి. కొంతమంది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ఫారెస్ట్తో చేసిన విగ్రహాలు చూడ్డానికి బాగుంటాయి, కలర్తో ఉంటాయి, కంటికి చాలా అందంగా కనిపిస్తాయని వాటిపైన ఎక్కువ మక్కువ చూపుతారు ఫ్రెండ్స్. అందుకని అవి కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు తీసుకొచ్చి పూజించండి ఫ్రెండ్స్. మనము రసాయనాలతో కూడిన విగ్రహాలని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది, మళ్ళీ నీటిలో ఉండే జీవరాశుల పైన కూడా ప్రభావం చూపెడుతుందండి. అదే మట్టిది అనుకోండి ఫ్రెండ్, మనము బయట పెట్టడానికి ఇష్టం లేకపోతే బకెట్లో నీళ్ళు వేసి అందులో వేసిన తర్వాత ఆ మట్టి కరిగిన తర్వాత పూల మొక్కల కుండీల్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే మనం పర్యావరణాన్ని రక్షించాలి అనుకుంటే మట్టి విగ్రహాలనే పూజిద్దాం, మట్టి విగ్రహాలనే తెచ్చుకుందాం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకేనా అండి? ఈ విషయమై కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, అందరికీ బాయ్ అండి.